అర్ధరాత్రి డీసీసీబీ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. జిళ్ల చెరువులో ఆయన నివాసంలో నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన పోలీసులు శేఖర్ ని తీసుకెళ్లారు. ఖమ్మం పాత సిపి ఆఫీసు అక్కడ నుండి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీళ్ల చెరువు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి భూముల్లో అక్రమ మట్టి తవ్వకాల ఘటనలో కీలక పాత్ర పోషించిన ఇంటూరి శేఖర్ ఇటీవల దేవస్థాన భూముల్లో రెవెన్యూ, ఎండోమెంట్, మైనింగ్, ల్యాండ్ సర్వే అధికారులు, జాయింట్ సర్వే నిర్వహించిన అధికారులు. ఆ కారణంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు. శేఖర్ ని ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలని సిఐని నిలదీసిన ఎమ్మెల్సీ తాతా మధు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారని, ప్రొసీజర్ ఫాలో కారా అని సిఐని నిలదీసిన తాతా మధు. నిబంధనల ప్రకారమే అరెస్ట్ చేశామని చెప్పిన సిఐ జితేందర్ రెడ్డి. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన బీఆర్ఎస్ నేతలు. బంగారం ఉంది కదా నెంబర్ కూడా ఇస్తారు కానీ నెంబర్ కూడా లేదు. అదే నెంబర్ కూడా క్లోజ్ చేసి నెంబర్ లేదు. తెలుసు నా కార్ తిప్పుకురావా తొందరగా. మీరు అడిగేదానికి ఆన్సర్ చెప్పాలి. నేనే మాట్లాడుతున్నా. మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? మీరు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నోటీస్ ఇవ్వండి. ఇవ్వలే కదా, ఏదైనా లీగల్ గా ఎవరికి ఇచ్చినట్టున్నా ఎట్లా ఇచ్చారు? ఏదైనా యాజ్ పర్ లీగల్ అట్లా ఉండదు. మీరు ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఆయన లీగల్ నోటీస్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు లీగల్ అరెస్ట్ చేయడానికి మీకు రైట్ లేదు. ఏదైనా లీగల్ మీకు లేదు రైట్. లీగల్ ప్రొసీజరే ఫాలో అవుతుంది. మీరు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి మీకు రైట్ లేదు. గారు మన జీబులో తీసుకురావాలా, కార్ తీసుకొచ్చి ప్రైవేట్ కారు దానికి స్టిక్కర్ అదే పని చెప్పండి. యాక్సిడెంట్ ఎవరు బాధ్యత చెప్పండి, డిపార్ట్మెంట్ పండి కార్ యాక్సిడెంట్ ఎవరు బాధ్యత చెప్పండి. అందులో మా ఎస్ఐ గారు కూడా ఉన్నారు. కరెక్ట్, అది అయితే ఎవరు బాధ్యత చెప్పండి. ఎస్ఐ గారు ఎవరు, ఎందుకంటే మనం తీసుకోకపోతే భయం ఉంటుంది, లైట్ వేసుకోపోతుంటే దానికి కార్ కి క్లోజ్ చేసి స్టిక్కర్ వేసి వీడియో కూడా ఉంది. దానికి స్టిక్కర్ వేసి నెంబర్ ప్లేట్ స్టిక్కర్ వేసిన వీడియో కూడా ఉంది మన దగ్గర. మన జీపులో పట్టుకొస్తే లైట్ ఉండదు, పోలీసు బండి కొట్టు కాబట్టి పక్క పోతాడు, ఆ కారు గోడ పక్క పోతాడు. ఏం తీసుకొచ్చారు? అక్రమార్సులు వెంటనే దొంగల రాజ్యం